అంటే పెహదు ఏంటి బీరకాయలు తెగసెక్కేస్తున్నారా? బీరకాయ కూర వండుదామని. కూర వండుతారా? ఎండాకాలం సెలవు చేస్తాయి గురు బీరకాయలు. ఆ, పత్తం కూర కదా. అయితే అండి మామూలుగా నా మాట ఒకసారి అనండి. చెప్పు. ఈ బీరకాయలోకి ఆ, మామూలుగా మీరు ఎప్పుడు ఉండేలా ఈ గ్రూప్ అలాగే బీరకాయ గ్రూప్ ఎప్పుడో కాకుండా ఆ, నేను ఒక నెంబర్ వన్. ఆ. ఇప్పుడు ఇందులో ఏముంటది? బీరకాయలను పీచు ఉంటది, ఫైబర్. పీచు ఫైబర్ ఉంటది. దానికి ఇంకోటి జోడిద్దాం. ఏంటిది? తెల్లపిండి తెలుసు కదా, కూర తెల్లపిండి. ఆ, అది బీరకాయలో వేసి ఉంటే నెంబర్ వన్ కూడా తెలుసా? ప్రోటీన్. ఫైబర్ ప్లస్ ప్రోటీన్. ప్రోటీన్ నెంబర్ వన్, ఆరోగ్యమే. తక్కువకి 100 గ్రాములకి వెళ్ళి తెచ్చుకున్నాను అనుకో, 100 గ్రాములు ఎంత ఉంటుంది? 10 రూపాయలు. నెంబర్ వన్ ప్రోటీన్ వచ్చేది మనకి. వెళ్ళి తెచ్చాను మరి. సరే తీసుకురా. అయితే తెచ్చేస్తాను. బీరకాయ ఆ, ఏంటి కూర? తెల్లపిండి. బీరకాయ తెల్లపిండి అండి. మామూలు తెల్లపిండి కానీ కూర తెల్లపిండి. సూపర్ గా. మామూలు తెల్లపిండి ఏంటి మళ్ళీ? అది వేలు తిని తెల్లపిండి ఉంటది. వేలు తిని తెల్లపిండి ఎవరు అనుకుంటారు? నేను తింటాం కదా అప్పుడు అది. అదంటండి. ఆయ్. ఇది భలే ఉంటదండి. ఇప్పుడు మీకు తెలుసు కదండి, కొంతమందికి తెల్లపిండి అంటే ఏంటో తెలియదు. తెల్లపిండి అంటే ఏం లేదు, నువ్వుల నుండి నూనె పట్టేటప్పుడు అందులోంచి వస్తుంది కదా పిప్పి, అదండి తెల్లపిండి అంటే. మన గానుగుల దగ్గర దొరుకుద్ది అనమాట. ఆ, అది మాకు ఇక్కడ బాగా దొరుకుతూ ఉంటదండి. గతంలో కూడా మనం తెల్లపిండితో వంటలు చేసాం, 2-3 చూపించాను. అవునండి. ఇప్పుడు ఈ బీరకాయ తెల్లపిండి కూర వండబోతున్నాం. భలే రుచి ఉంటదండి. ఆ, తింటే వదిలిపెట్టండి, అసలు నెంబర్ వన్ టేస్ట్ ఉంటదండి. ఆ, ఎందుకంటే నువ్వులు మనకు తెలుసు కదా, నువ్వు పప్పు నువ్వులోనే ఎంత రుచి ఉంటదంటే, ఆ నువ్వులది పిప్పి ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటున్నారా? మనం పని చేదేమనుకుని పాడేస్తాం. దాన్ని వండుకు తినండి, అది నెంబర్ వన్ ప్రోటీన్ అండి బాబా. సరేగానే. ఇది అయిపోకలేదు. సరేగానే. నేను ఏంటి గోళంలోంచి వచ్చా? అబ్బా, అక్కడికి ఏదో ఈయన తక్కువ తిన్నట్టు ఈ మాత్రం మామూలుగా వచ్చాడంటండి. చెట్టుకి వెళ్ళాడు ఏకంగా. కాదండి, జనాలు కొంచెం వినూత్నంగా చేయండి అన్నారని అలా వినూత్నంగా ఆలోచించామండి. అసలు మామూలుగా జనాలకు కూడా మేము ఇలా చేస్తామని అనుకున్నాం. వీళ్ళకి ఏమన్నా తేడా వచ్చింది అనుకున్నారా అండి మీరు? ఏమన్నా పెద్ద తొక్కలతో పచ్చడి చేయమంటావా? పచ్చడా అట్లా ఏమంటావా? పచ్చడి బాగుంటది. ఇది అట్లే వేస్తారా? బీరకాయ తొక్కలు కూడా అట్లా వేసుకుంటారా? వేసుకుంటారు. మా అమ్మాయి అయితే పచ్చడి చేయడమే తెలుసు కానీ నాకు మీరు అట్లా వేస్తారంటే ఆశ్చర్యంగా ఉందన్న. అట్లా వేస్తారు. ఎదురుగాలి అయితే ఒకసారి. ఇప్పుడు వద్దులే ఇంకా. ఇప్పుడు వద్దా? టైం అయిపోయి గంట టైం అవుతుంది మళ్ళీ. గేదెలు గడ్డేసి రాలేదు. సరే అయితే తెల్లపిండి వేస్తావు 10 రూపాయలది. తెస్తాను, వెళ్తాను తీసుకొచ్చి 100 గ్రాములు తెచ్చేస్తాను, సరిపోద్ది మనకి. ఊరు ఎక్కుదిక్కలు అయిపోద్ది. అలాగే. ఇప్పుడు బీరకాయ తెల్లపిండి కూర కోసం అన్ని రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు కూర వండుకుందాం. ఒక 3 చెంచాలు నూనె పోస్తున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా పచ్చెనపప్పు, 1 చెంచా సాయమినపప్పు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేగలండి, కరివేపాకు. తాలింపు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నామండి, ఇది వేసేస్తాను. ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేగిన తర్వాత 1 చెంచా పసుపు వేసుకుంటున్నాను, రుచికి సరిపడి ఉప్పు. నేను కారం వేయట్లేదండి, మీరు కావాలనుకుంటే ఒక 1 చెంచా వరకు కారం వేసుకోవచ్చు. నేను ఈ పచ్చిమిరపకాయల కారంతో చేస్తున్నాను. ఇప్పుడు 4 ఎండుమిర్చి వేసాము, ఒక 8 వరకు పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఇలా ఒక్క రవ వేయించుకొని ఇలా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలను కూడా ఒక 2 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలండి. ఈ నూనెలో ఈ బీరకాయ ముక్కలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుందాం. ఈ నీటిలో ఉడికించాలండి బీరకాయ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు. ఇవ్వండి తెల్లపిండి అంటే ఇదండి నువ్వుల పొడి అనమాట, ఈ రకంగా ఉంటుంది. ఇవ్వండి ఒక 5 నిమిషాలకి నీళ్ళు కొంచెం దగ్గరికి పడి బీరకాయ ముక్కలు బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు దీంట్లో మనం తెల్లపిండి చల్లుకుందాం అండి. ఉప్మాలో వేసినట్టు కొంచెం కొంచెం చల్లుకోవాలి, ఉండలు కట్టకుండా. కలిపేసుకుందాం బాగా.
ఈ రకం లూజ్ ఉంటే సరిపోద్దండి. ఇది కొంచెంసేపు ఉడికేసరికి దగ్గరగా అవుద్ది అనమాట. వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దామండి. ఉప్మా ఉడికినట్టు ఉడికిద్ది అనమాట. ఇలా మధ్యలో మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి అడుగట్టకుండా. మనం ఇందులో పోసిన 2 గ్లాసుల నీళ్ళు, దాంతోపాటు బీరకాయలోంచి వచ్చిన నీరు అంతా కూడా ఇలా మనకి ఆవిరైపోయి ఇలా ఉప్మాలాగా అయిపోతుంది చూసారు దగ్గరికి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ రకంగా కొంచెం తడి ఉండేలాగా ఉంచుకుంటే సరిపోద్ది. మరీ పొడి అయిపోయింది అనుకోండి అన్నంలో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దింపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. బీరకాయ తెల్లపిండి కూర రెడీ అయిపోయిందండి. కాదు అరిటాకులు తెత్త వెళ్ళి తినేద్దాం. కోసుకొచ్చేస్తాను. ఏ క్లాస్ గా దంచి కొట్టేద్దామండి. మంచి ప్రోటీన్ ఫైబర్ ఎక్కిచ్చి కుస్తీ పైల్మన్లా తయారవు నువ్వు. అలాగండి. పోటీలకి వెళ్తావా? వెళ్తాను. సరే, తణుకు నుంచి నువ్వే పోటీ చేయాలా? నెంబర్ 1 వెళ్ళిపోతాను. వచ్చే కోసుకొచ్చి. అదే కూర్చో కూర్చో. బీరకాయ నాకు చాలా ఇష్టమండి బాబా. తెల్లపిండి అంటే నాకు ఇష్టం మరి. అందుకే 2 కలిసి అలాగా. అయ్యి బాబు ఏం గుమాయించేస్తున్నాడు బాబా. తింటావా? తింటాను. ఉండండి సర్దుకోనమండి ముందు. ఏడేడుగా ఉందా చెప్పరండి బాబా. ఇంత ఏడుగా ఉందనా? కలిపేస్తున్నారు బాగానే. నేను కలిపేస్తున్నాను. అవును మరి, నేను అదే పెద్దగా కలుపుతున్నాను. అవును, నేను కలుపుతున్నాను. ఆహా, ఎల్లుల్లిపాయ బీరకాయ మొత్తం తెలాపిండి అలా కలిపి ముద్ద పట్టి. ఆహా ఏముందండి అసలనా? అదిరిందా? బ్రహ్మాండం. అబ్బబ్బబ్బబ్బా. ఓహో, కమ్మదనమే కమ్మదనం. దీన్ని మించిన వంటకమే లేదు అసలు. భలే రుచిగా ఉందండి. అబ్బా వండిలో వండాలా. మీరు వండేది నెంబర్ 1 కొట్టింది. ఇది మంచి లేత బీరకాయలు ఏమో నవనవలు ఆడుతున్నాయా? నెంబర్ 1. నేనేమో తెచ్చాను తెల్లపిండి మిల్లికడకెళ్ళి. ఇప్పుడే ఆడాడు. నిన్న ఆడాడంట. నిన్న ఆడానమ్మా. 100 పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఫ్రెష్ 100 గ్రాములు నెంబర్ 1. మనకు భలే దొరుకుతుంది కాబట్టి అసలు దీంతో ఎన్నో రకాల వంటకాలు వండుకొచ్చాను బాబా తెల్లపిండితో. చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ కాల్షియం ఇచ్చేది ఏదన్నా ఉందంటే కనుక మనకి నువ్వుల తెల్లపిండేనండి. కూర తెల్లపిండి నెంబర్ 1 రుచి. మీరు ఎప్పుడన్నా కనుక డబ్బాడు 1/4 కేజీ తెచ్చుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి నిల్వ పాడవదండి. నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఇందులో రొయ్యలు వేసుకోవాలనుకుంటే రొయ్యలు వేసుకోవచ్చు. ఇలా బీరకాయ వేసుకుని వండుకోవాలనుకుంటే బీరకాయ, మునగాకుంటే మునగాకు. దీంట్లోనే 2 కాంబినేషన్ లో కూడా 3వది వేయచ్చు కదా రొయ్య. ఏంటి 3వ బీరకాయలు అలా అన్నారా? ఇలా చేసుకోవచ్చు. అంటే బీరకాయ ఒకవేళ లేకపోతే చెప్తున్నాను. ఏదన్నా సరే దీన్ని అడ్డు వేసుకుని వండుకు తింటే అసలు రుచి ఏమో అద్భుతంగా ఉంటుందండి అసలు. ఇందాక ప్రోటీన్ అన్నాను. ప్రోటీన్ కాదు అంట, ఫైబర్ అంట. ఫైబర్ ఏమో కాల్షియం. ఏదైతే ఉందో ఏదో దానికి ఉపయోగపడుతుంది కదా. తింటా మన ఊళ్ళో దొరుకుతుంది కాబట్టి తెచ్చుకుని వండుకోవాలి. మన ఆడవాళ్ళు ఉన్నారండి కూరగాయలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని ఆందోళన పడిపోతుంటారండి. అమ్మంగా ఎప్పుడైనా తెలపిండి తెచ్చుకుని దాచుకుని మనతో తెప్పించుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుని మనతో అసలు కూరగాయలు లేవన్న సమస్య చెప్పకూడదు అసలు. ఏదో అలా మునగా దొడ్లోకి వెళ్ళి అలా తెచ్చుకుని వేసేయడం, వండేయడం, రెడీ చేసేయాలి. ఆహా ఓహో తినేయాలి అంతే మనం. ఇంకా 2 ఆప్షన్ కూరగాయలు లేవన్న మాట రాకూడదు ఒకటి అంటాను. పెద్ద ప్లానింగ్. ఎవరికో ఇంటిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటండి బాబు ఇదా అంటే సీత కొట్టేసింది. కారం వేయలేదు మన పచ్చిమిరకాయ విడిగా కేకలా ఉంది. ఇది కేకో కేక. పచ్చని అట్టాకులు ఎక్కుతుంటే పచ్చగా ఉంటుందా?
ఇలా పచ్చనట్టాకులు ఎక్కువ తిన్నామనుకోండి 10 కాలాల పాటు మనం కూడా పచ్చగా ఉంటామండి. 10 కాలాలంటే అదే వానాకాలం ఇది తెలుసు నాకు. శీతాకాలం, పోయేకాలం, వచ్చేకాలం, మాదాకాలం అలా కొన్ని కాలాలు ఉంటాయి. లెక్కెట్టుకుంటూ వచ్చేస్తాయి. అదేంటండి మీరు తెలిస్తే 10 కాలాలు కామెంట్ పెట్టండి తెలిస్తే. ఏదో ఫ్లోలో అన్నాను అనుకోండి, ఎప్పటి నుంచో వచ్చి అనాథ నుంచి వచ్చి పాత సాగుతా అన్నాను అనుకో, అది మానేసి 10 కాలాలు ఏంటి చెప్పు అన్నాడు. మరి ఏమనాలండి ఈ మనిషిన అదర కొట్టేరు కాదు. ఎలా ఉంది మరి కూర? అదిరిపోయింది అసలు. ఎలా ఉంది అనే బదులు అది ఎలా వచ్చిందో చూసుకోండి అనాల. అంత బాగుందండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను అంత నెంబర్ 1 ఉంటుందని. మీరు కూడా బీరకాయలు తెచ్చుకుని, లేత బీరకాయలు శుభ్రంగా ఈ కూర తెలపిండి తెచ్చుకుని కూర వండుకుని, మేము చెప్పేమని కాదు, మీరు కూడా వండుకుని తిని ఆహా ఎంత బాగుందండి నిజంగా, మీరు ఎంత రుచిగా ఉంటుందని చెప్పారు. కానీ మేము వండుకుంటే తెలిసిందని మాకు. మేము కూడా ఇక్కడ తెలపిండి తెచ్చుకుని వండుకుంటామని మీరే అంటారండి. మీకు తెల్లపిండి అందుబాటులో లేకపోతే చెప్పండి, ప్రసాద్ పంపిస్తాడు. పంపిస్తానండి. నిజమే అండి. అదండి ఫోన్ నెంబర్ కింద ఉంటుంది. ఎక్కడ పెడదాం, కామెంట్లో పెట్టి పిన్ చేద్దాం. ఇప్పుడు కాదండి, మళ్ళీ బిజినెస్ మొదలెట్టినప్పుడు ఉండండి పంపిస్తానండి. కాకపోతే కుదురుతుందండి నాకు కొంచెం తనకది వెళ్ళి పని ఉంటుందండి. బండి ఏం ప్యాచ్ ఆడిపోతుందండి అత్తమాను. అందుకని చెప్పి ఇప్పుడు పంపండి. మళ్ళీ బిజినెస్ మొదలెడతామని మేము సంవత్సరం పోయాక అప్పుడైతే మీకు అన్నట్టే పంపిస్తానండి. సరే ఎప్పుడైనా పంపని అంటే ముందే ఫోన్ చేసి అయితే అడగండి, ఎప్పుడు పంపుతాడు చెప్తాడు అంటే. కింద నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ చేయండి అంటే. అదండి మరి మొత్తానికి బీరకాయ తెల్లపిండి కూర నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో. వెజ్లు, నాన్ వెజ్లు, టిఫిన్లు, స్నాక్స్లు అన్ని రకాలు ఉంటాయండి. చూసి ఎంజాయ్ చేయండి. బాగుంటుందండి. ప్రకృతి పరంగా అందంగా నీట్గా చూపిస్తాం. పల్లెటూరు వాతావరణం, పొయ్యి మీద వంట అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఉంటామండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రతి సోమవారం నుండి శనివారం వరకు తప్పకుండా చూడండి 2 గంటలకు. ఉంటాను మరి.